వైభవంగా చేశాను. ఇంకో పాపకు మెడిసిన్ అయింది, అమ్మాయికి కూడా ఇక్కడ పెళ్లి చేయాలి, బ్రహ్మాండంగా చేయాలనే ఆలోచనలో ఒకవైపు పెట్టుకున్నాను. గెలిచినా ఓడినా రాజకీయాల్ని నేనేదైతే ఆశయంతో ఉన్నానో, నేను ఎప్పుడు లంచం నా జీవితంలో తీసుకోలేదు, అవినీతి చేయలేదు, భూ కబ్జా చేయలేదు, ఈ చెయ్యికి అవినీతి మరక అంటనివ్వలేదు. దట్ ఈస్ నాట్ మై క్రెడిబిలిటీ. ఎక్కడ అడిగినా మీకే చెప్తారు ప్రజలు. ఈరోజు అపోజిషన్ లో ఉన్నాను, నా మీద సర్వశక్తులు పనిచేస్తున్నాయి. నేనే అవినీతి చేస్తే అవినీతి మీద పైకి లాగుతారు కదా, అక్రమాలు చేస్తే లాగుతారు కదా. మరి చెప్పగలరా? ఏనాడు కొని నేను ఎవరి దగ్గరైనా ₹1 ఆశించి పనిచేశానని ప్రజలైనా ఎక్కడి నుంచైనా, ఆ పరిస్థితి లేవు. నిజాయితీ కట్టుబడుతూ రాజకీయాల్ని గట్టిగా ఒక ఫెరోషియస్ గా ఏదైతే అడగాలనుకుంటున్నది అడుగుతాను. అడగాల్సినటువంటి అవతల వ్యక్తి ఎంతోడైనా నాకు అవసరం, ప్రశ్నించడమే దిశగా పెట్టుకున్నాను. దీనిలో ఏమైపోయినా పర్వాలేదు. అలాగే కుటుంబాన్ని కూడా చూసుకోవాలనుకుంటున్నాను. ఆఖరికి నాకు జరిగింది ఏంటంటే, ఈ హైడ్రామాల మధ్య వీటి మధ్య నలిగిపోతుంది. ఏంటి నేను చేసిన లోపం, ఏంటి నేను చేసిన తప్పు? అందరిలాగే పెంచాను కదా, అందరిలాగే చూశాను కదా. ఇప్పుడు నేను పరిశీలిస్తే నా 30 ఏళ్ల జీవితంలో నాకు అర్థం కానిది ఇప్పుడు ఎవిడెన్సెస్ తో కూడా నా ముందు సాక్షాత్కరించాయి. నా భార్య అని చెప్పుకునే దువ్వాడ వాణి, ఆమెకి ఎప్పుడు కూడా రాజకీయ ఆకాంక్ష, రాజకీయం నేనేదైతే ప్రజల కోసం ఎన్ని లాఠీ దెబ్బలు కొట్టారు సార్. జైల్లో ఉన్న ధర్నాలు చేశాను, బంధువులు చేశాను, ఉద్యమాలు చేశాను. ఇన్ని పడినటువంటి నా రాజకీయ జీవితంలో ఒక స్థాయికి రాగలిగింది. రాజశేఖర రెడ్డి గారితో స్నేహం, బీఆర్పీలో ఉండేటప్పుడు చిరంజీవి గారితో కూడా, జగన్మోహన్ రెడ్డి గారు, ఇవన్నీ కూడా ఒక స్థాయిని నాకు నాయకులు కూడా అలాగే సహకరించారు. ఆ స్థాయికి నేను రాగలిగినటువంటి ఈ హోదాని నీకు కాదు నాకే ఉండాలి. ఏమంటే మా నాన్న రాజకీయ నాయకుడు, అది నాకుండాలి తప్ప నీకు ఉండటానికి వీలు లేదు అనే మా ఇంట్లో ఎప్పుడు జరిగింది. ఇప్పుడు కాదు, పెళ్ళైన ఏడాది తర్వాత నుంచే, 94 అయింది, 96 నుంచే స్టార్ట్ అయింది. నువ్వు యాక్టివ్ గా ఉండకూడదు, నేను ఉండాలా, నువ్వు పని చేయి, కానీ నేను పోటీ చేయాలి. ఇంటి విచిత్రం అనుకున్నాను. చిన్న వయసు, ఆ టైంలో నాకు అర్థం కాలేదు. కొన్నాళ్ళకి అర్థమైంది. ఎలా అంటే, నేను ఏ రంగంలో అధిగమిస్తుంటే ఆ రంగం నాది కాకూడదు, తనదే కావాలనే ఒక దురుద్దేశం, ఈర్ష్య, అసూయ, ద్వేషం, అహం, వీటితో 24 గంటలు నలిగిపోయింది దువ్వాడ. నాకు నేను 2001 నుంచి 2010 వరకు ఐకాన్ బ్రౌన్ అనే ఒక గ్రానైట్ కలర్ కి ప్రపంచంలో ఒకే ఒక్క దగ్గర ఆ గ్రానైట్ దొరుకుతుంది. అది నా దగ్గర, భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశం. ఆ కలర్ ని సప్లై చేయగలిగే ఓనర్ ఎదిగాను. మంచి బిజినెస్ చేశాను. వరల్డ్ క్లాస్ మార్కెట్, వరల్డ్ క్లాస్ కలర్ మార్కెట్ చేశాను. మార్కెట్ మైన్ వేసినప్పుడు అవసరం రాని సమస్య, మైన్ 2004 కల్లా ప్రపంచ స్థాయికి ఎప్పుడైతే వెళ్ళిందో ఆ మైన్ నా పేరున ఉండాలి, నీ పేరున ఉండకూడదు. మైన్ మార్చి నా పేరున గొడవ. మైన్ ఎలా మార్చేస్తాం? అసలు మైన్ ఎందుకు మార్చాలి? అడిగి అనుభవం. మైన్ ఎందుకు నీ పేరున మార్చాలి? నాకు అర్థం కాల. ఆ తర్వాత కాలంలో ఎవరైతే క్వారీ చేస్తున్నారో వాళ్ళ దగ్గర స్వయం డబ్బులు నాకే ఇవ్వాలి అనుకోకూడదు. పర్లాకి ఉండాలి, గొడవ, రభస. వ్యక్తి ఎంతోడైనా నాకు అవసరం, ప్రశ్నించడమే దిశగా పెట్టుకున్నాను. దీనిలో ఏమైపోయినా పర్వాలేదు. అలాగే కుటుంబాన్ని కూడా చూసుకోవాలనుకుంటున్నాను. ఆఖరికి నాకు జరిగింది ఏంటంటే, ఈ హైడ్రామాల మధ్య వీటి మధ్య నలిగిపోతుంది. ఏంటి నేను చేసిన లోపం, ఏంటి నేను చేసిన తప్పు? అందరిలాగే పెంచాను కదా, అందరిలాగే చూశాను కదా. ఇప్పుడు నేను పరిశీలిస్తే నా 30 ఏళ్ల జీవితంలో నాకు అర్థం కానిది ఇప్పుడు ఎవిడెన్సెస్ తో కూడా నా ముందు సాక్షాత్కరించాయి. నా భార్య అని చెప్పుకునే దువ్వాడ వాణి, ఆమెకి ఎప్పుడు కూడా రాజకీయ ఆకాంక్ష, రాజకీయం నేనేదైతే ఉన్నానో, నేను ఎప్పుడు లంచం నా జీవితంలో తీసుకోలేదు,
అవినీతి చేయలేదు, భూ కబ్జా చేయలేదు, ఈ చెయ్యికి అవినీతి మరక అంటనివ్వలేదు. దట్ ఈస్ నాట్ మై క్రెడిబిలిటీ. ఎక్కడ అడిగినా మీకే చెప్తారు ప్రజలు. ఈరోజు అపోజిషన్ లో ఉన్నాను, నా మీద సర్వశక్తులు పనిచేస్తున్నాయి. నేనే అవినీతి చేస్తే అవినీతి మీద పైకి లాగుతారు కదా, అక్రమాలు చేస్తే లాగుతారు కదా. మరి చెప్పగలరా? ఏనాడు కొని నేను ఎవరి దగ్గరైనా ₹1 ఆశించి పనిచేశానని ప్రజలైనా ఎక్కడి నుంచైనా? ఆ పరిస్థితులు లేవు. నిజాయితీ కట్టుబడుతూ రాజకీయాల్ని గట్టిగా ఒక ఫెరోషియస్ గా ఏదైతే అడగాలనుకుంటున్నది అడుగుతాను. అడగాల్సినటువంటి అవతల వ్యక్తి ఎంతోడైనా నాకు అనవసరం, ప్రశ్నించడమే దిశగా పెట్టుకున్నాను. దీనిలో ఏమైపోయినా పర్వాలేదు. అలాగే కుటుంబాన్ని కూడా చూసుకోవాలనుకుంటున్నాను. ఆఖరికి నాకు జరిగింది ఏంటంటే, ఈ హైడ్రామాల మధ్య వీటి మధ్య నలిగిపోతుంది. ఏంటి నేను చేసిన లోపం, ఏంటి నేను చేసిన తప్పు? అందరిలాగే పెంచాను కదా, అందరిలాగే చూశాను కదా. ఇప్పుడు నేను పరిశీలిస్తే నా 30 ఏళ్ల జీవితంలో నాకు అర్థం కానిది ఇప్పుడు ఎవిడెన్సెస్ తో కూడా నా ముందు సాక్షాత్కరించాయి. నా భార్య అని చెప్పుకునే దువ్వాడ వాణి, ఆమెకి ఎప్పుడు కూడా రాజకీయ ఆకాంక్ష, రాజకీయం నేనేదైతే ఉన్నానో నేనెప్పుడు లంచం నా జీవితంలో తీసుకోలేదు, అవినీతి చేయలేదు, భూ కబ్జా చేయలేదు, ఈ చెయ్యికి అవినీతి మరక అంటనివ్వలేదు. దట్ ఈస్ నాట్ మై క్రెడిబిలిటీ. ఎక్కడ అడిగినా మీకే చెప్తారు ప్రజలు. ఈరోజు అపోజిషన్ లో ఉన్నాను, నా మీద సర్వశక్తులు పనిచేస్తున్నాయి. నేనే అవినీతి చేస్తే అవినీతి మీద పైకి లాగుతారు కదా, అక్రమాలు చేస్తే లాగుతారు కదా. మరి చెప్పగలరా? ఏనాడు కొని నేను ఎవరి దగ్గరైనా ₹1 ఆశించి పనిచేశానని ప్రజలైనా ఎక్కడి నుంచైనా? ఆ పరిస్థితులు లేవు. నిజాయితీ కట్టుబడుతూ రాజకీయాల్ని గట్టిగా ఒక ఫెరోషియస్ గా ఏదైతే అడగాలనుకుంటున్నది అడుగుతాను. అడగాల్సినటువంటి అవతల వ్యక్తి ఎంతోడైనా నాకు అనవసరం, ప్రశ్నించడమే దిశగా పెట్టుకున్నాను. దీనిలో ఏమైపోయినా పర్వాలేదు. అలాగే కుటుంబాన్ని కూడా చూసుకోవాలనుకుంటున్నాను. ఆఖరికి నాకు జరిగింది ఏంటంటే, ఈ హైడ్రామాల మధ్య వీటి మధ్య నలిగిపోతుంది. ఏంటి నేను చేసిన లోపం, ఏంటి నేను చేసిన తప్పు? అందరిలాగే ప్రశ్నించమని తల్లి పుట్టించుతాం ఆ పిల్లలకి. ఇదే చెప్పాల్సిన విద్యా బుద్ధులు. నేను ఎప్పుడు 24 గంటలు పబ్లిక్ లో తిరుగుకొని, రాజకీయాల్లో తిరుగుకొని, రాత్రి 11కో 12 గంటలకు ఇంటికి వచ్చేటప్పటికి పిల్లల్ని చూసి మాట్లాడడానికి కూడా సమయం లేని జీవితాన్ని గడిపాను. కానీ నా వెనకాల నా మీద ఈర్ష్యా ద్వేషాలు రగిలే విధంగా దువ్వాడ వాణి చేసిందని కొన్నాళ్ళకు అర్థమైంది. ఇప్పుడు పూర్తిగా అర్థం. ఇది ఒక రకంగా రాజకీయ దురహంకారం. అంటే రాజకీయం నాకే రావాలన్న అహంకారం. వ్యాపారాలు బాగుంటే వ్యాపారాలు నాకే రావాలన్న అహంకారం. ఆ వ్యాపారం చెడిపోతే అది వద్దు, రాజకీయం చెడిపోతే అది వద్దు. రాజకీయంగా నేను బాగుంటేనే అది కావాలి. ఈ తత్వం, ఈ విచిత్రమైన కోణం మీరు ఇప్పుడు చూస్తున్నారు. 4 గోళ్ల మధ్య జరిగిన వ్యవహారం ఈరోజు బహిరంగంగా జరుగుతుంది. బహిరంగంగా జరిగేటప్పుడు ఎవరి వ్యవహారం ఏంటో ప్రజలందరికీ అర్థం అవుతుంది. 2024లో ఎమ్మెల్యే అభ్యర్థికి రాష్ట్రంలో మొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు మూలపేట ఓపెనింగ్ నిర్మాణం శంకుస్థాపన పనుల సందర్భంగా టెక్కలు ఇచ్చేసి ఏప్రిల్ 19, 24వ సంవత్సరం నా టికెట్ అనౌన్స్ చేసి, ఆ టికెట్ అనౌన్స్మెంట్ తో ఇంకా పార్టీలో గట్టిగా పనిచేసుకుని అన్న నాకు ఇన్ఛార్జ్ ఇచ్చాడు, ఎమ్మెల్సీ చేశాడు, గతంలో ఎంపీగా ఇచ్చాడు, ఈసారి ఎలాగైనా గెలవాలి అని ఒక అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నటువంటి నాకు అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు నా టికెట్ ప్రకటించినప్పటికే 4 సిట్టింగ్లు అధిష్టానం వద్ద. ఆ 4 సిట్టింగ్లలో మన అధిష్టానం పెట్టిన డిమాండ్ ఏంటంటే, టికెట్ నాకు ఇవ్వండి, నాకు దువ్వాడ శ్రీనివాస్ తో డివర్స్ ఇప్పించండి, విడాకులు ఇప్పించండి, నాకు లేదంటే నేను ఊరేసుకొని ఇక్కడే విషయం తాగిస్తాను. ఇది బ్లాక్ మెయిల్ అధిష్టానం. ఈ రకమైన పరిస్థితి వచ్చినప్పుడు నేను అధిష్టానానికి ఒక మాట చెప్పాను. నా 25 సంవత్సరాల కష్టం నేనైతే ఏంటి, ఆమెతే ఏంటి, ఎవరైతే ఏంటి, తనకుంది దువ్వాడ శ్రీనివాస్ కాకూడదు, తన భర్త కాకూడదు. నాకు అలా లేదు, నేను అంత స్వార్థంగా ఆలోచించలేదు. ఎవరైతే ఏమైంది కానీ అనుకున్నాను. జగన్ అన్నకు నచ్చ చెప్పాను, అన్నా మరి నేను పోటీ చేయను,
ఆమెకే టికెట్ ఇచ్చేద్దాం అన్నాను. అన్న ఒక దశలో మేల్సీలు నువ్వే చేయాలి అన్నారు. నా మాట తప్పైతే క్షమించండి అన్న, నా వ్యవహారం రోడ్డుకి ఎక్కేస్తుందన్న, ఇబ్బంది ఎక్కువ అవుతుందన్న. గతంలో నువ్వు ఎంపీ టికెట్ ఇచ్చినావు నాకు 2019 సంవత్సరంలో. ఆ రోజు సొంత కుటుంబ సభ్యుల్నే నా మీదకి పోటీకి పంపిందన్న. మరి కొంతమందిని ఉసిగొల్పి ఆ ఎంపీ శ్రీ కాదు ఎదురుపడ్డా అన్నట్టు మీరు ఎదురుపెట్టారు. అప్పటి నుంచి నరకం అనిపిస్తున్నానన్నా. వద్దన్నా, ఈసారి మనం గెలుస్తాం, అంతా బాగుంది, తనే పోటీ చేస్తారన్నా, నేను సహకరిస్తానన్నా అని జగనన్నకు నచ్చజెప్పి టెక్కలొచ్చి నాకు మూలపేట పోర్టు శంకుస్థాపన చేసిన టికెట్లు నేను దువ్వాడ శ్రీనివాస్ అని నేను ప్రకటించాను. దువ్వాడ వాణి పోటీ చేస్తాను, నేను చేయను, నేను పార్టీకే పనిచేస్తాను అంటే నా 25 సంవత్సరాల కష్టాన్ని 100 మెట్లు కిందకి దిగి కుటుంబ రక్షణ కోసం, కుటుంబ సంక్షేమం కోసం, కుటుంబం బాగుండాలి, కుటుంబం రోడ్ లేకపోవడం. సరే తను ఆశపడుతుంది, తను అవని, నేనైతే ఏంటి తనైతే ఏంటి అనుకున్నాను తప్ప, అలా అనుకోని వాడినైతే నేను టికెట్ జగనన్న కన్విన్స్ చేస్తానా? నేను వచ్చి దువ్వాడ వాణియే పోటీ చేస్తానని అనౌన్స్ చేస్తాను. నాకు ఆ స్వార్థం ఏమిటి? ఇది అర్థం చేసుకోవాలి ప్రజలు. 5 కోట్ల మంది ప్రజలే కాదు, అక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎక్కడ చూసిన సోషల్ మీడియాలో ఇదే నడుస్తుంది. దువ్వాడ కుటుంబం, దువ్వాడ ఏ యూట్యూబ్ ఛానల్ చూస్తుంది. దీనికి నేను అందుకే కూలంకషంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా, ఈ మీడియా ప్రతినిధుల ద్వారా ప్రజలందరికీ, కోటాను కోట్ల ప్రజలందరికీ కూడా నా ఆవేదన తెలియజేస్తాను. వెంటనే ఆమె పోటీ చేయాలని చెప్పాను, అప్పచెప్పేశాను. ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా అప్పచెప్పేశాను, తిరగమని చెప్పాను. పార్టీ బలోపేతం చేసే విధంగా నా స్థాయి పని నేను చేస్తున్నాను. ఎమ్మెల్సీగా ఉన్నాను, పని చేసుకుంటూ పోతున్నాను. పని చేసుకుంటూ పోతే 8 నెలలు అయినప్పటికీ పార్టీ గ్రాఫ్ డౌన్ అయింది, పికప్ రాలేదు, క్యాండిడేట్స్ ఎలివేషన్ రాలేదని ఏదో ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ రకరకాల పార్టీకి ఉంటాయి. ఆ రిపోర్ట్స్ మేరకు దువ్వాడ వాణి గారు, దువ్వాడ శ్రీనివాస పోటీ చేస్తామని జనవరి 12వ తారీఖున మళ్ళీ నా పేరు ప్రకటించడం జరిగింది అధిష్టానం. అప్పటికే సమయం చాలా తక్కువ, 3 నెలలు కూడా లేని సమయంలో మళ్ళీ నేను ఎమ్మెల్యేగా ఇప్పుడు పోటీ చేయటం అంటే ఇదంతా మళ్ళీ కొత్త అభ్యర్థిత్వం అని నేను బాధపడుతూనే నేను పనిచేయటం ప్రారంభించాను. ఆ 3 నెలల్లోనే మళ్ళీ కష్టపడి, సరే గెలిపోవటంలో ఎలా ఉంది మనకు అనవసరం, నేనైతే నా స్థాయిలో నేను పనిచేసాను. నేను అంటాను, నా సర్వస్వం, నా 25 ఏళ్ల కష్టాన్ని టికెట్ రూపంలో నీకు వదిలేను. నేను సంపాదించిన వ్యాపారాలు, నాది గ్రానైట్ వ్యాపారం, నేటి 25 సంవత్సరాలుగా గ్రానైట్, ఇప్పుడు కూడా గ్రానైట్. ఈ గ్రానైట్ వ్యాపారంలో నేను దైవ సాక్షిని చెప్తాను, ఆత్మ సాక్షిని చెప్తాను. ఎంత డబ్బు వస్తే అంత డబ్బు తన చేతిలోనే పెట్టేవాడు, కాదంటే అడగండి. ఎంత డబ్బు వస్తే అంత తన చేతిలో పెట్టి, నా చేతుల్లో పెట్టుకొని విలాసాలకో, షికారులకో, లేదా ఏదో దేశ విదేశాలు తిరగటం, జలసాలకి నేను చేతుల్లోనే డబ్బు పెట్టాను. డబ్బు పెట్టడమే నాకు తెలుస్తా. గౌరవంగా ఆ స్థితిని నేను అవినీతి మరక అంటనివ్వలేదు. దట్ ఈస్ నాట్ మై క్రెడిబిలిటీ. ఎక్కడ అడిగినా మీకే చెప్తారు ప్రజలు. ఈరోజు అపోజిషన్ లో ఉన్నాను, నా మీద సర్వశక్తులు పనిచేస్తున్నాయి. నేనే అవినీతి చేస్తే అవినీతి మీద పైకి లాగుతారు కదా, అక్రమాలు చేస్తే లాగుతారు కదా. మరి చెప్పగలరా? ఏనాడు కూడా నేను ఎవరి దగ్గరైనా 1 రూపాయి ఆశించి పనిచేస్తానని ప్రజలైనా ఎక్కడి నుంచైనా, ఆ పరిస్థితి లేవు. నిజాయితీ కట్టుబడుతూ రాజకీయాల్ని గట్టిగా ఒక ఫెరోషియస్ గా ఏదైతే అడగాలనుకుంటున్నది అడుగుతాను. అడగాల్సినటువంటి అవతల వ్యక్తి ఎంతోడైనా నాకు అవసరం, ప్రశ్నించడమే దిశగా పెట్టుకున్నాను. ఇలా ఏమైపోయినా పర్వాలేదు. అలాగే కుటుంబాన్ని కూడా చూసుకోవాలనుకుంటున్నాను. ఆఖరికి నాకు జరిగింది ఏంటంటే, ఈ హైడ్రామాల మధ్య వీటి మధ్య నలిగిపోతుంది. ఏంటి నేను చేసిన లోపం, ఏంటి నేను చేసిన తప్పు? అందరిలాగే పెంచాను కదా, అందరిలాగే చూశాను కదా. ఇప్పుడు నేను పరిశీలిస్తే నా 30 ఏళ్ల జీవితంలో నాకు అర్థం కానిది ఇప్పుడు ఎవిడెన్సెస్ తో కూడా నా ముందు సాక్షాత్కరించాయి. నా 24లో ఎమ్మెల్యే అభ్యర్థిగా రాష్ట్రంలో మొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు మూలపేట
ఓపెనింగ్ నిర్మాణం శంకుస్థాపన పనుల సందర్భంగా టెక్కలు ఇచ్చేసి ఏప్రిల్ 19, 24వ తారీఖు 24వ సంవత్సరం నా టికెట్ అనౌన్స్ చేశాను. ఆ టికెట్ అనౌన్స్మెంట్ తో ఇంకా పార్టీలో గట్టిగా పనిచేసుకుని అన్న నాకు ఇన్ఛార్జ్ ఇచ్చాడు, ఎమ్మెల్సీ చేశాడు, గతంలో ఎంపీగా ఇచ్చాడు, ఈసారి ఎలాగైనా గెలవాలి అని ఒక అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నటువంటి నాకు అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు నా టికెట్ ప్రకటించినప్పటికే 4 సీట్లు అధిష్టానం వద్ద. ఆ 4 సిట్టింగ్ లో మన అధిష్టానం పెట్టిన డిమాండ్ ఏంటంటే టికెట్ నాకు ఇవ్వండి, నాకు దువ్వాడ శ్రీనివాస్ తో డివర్స్ ఇప్పించండి, విడాకులు ఇప్పించండి, నాకు లేదంటే నేను ఊరేసుకొని ఇక్కడే విషయం తాగిస్తాను. ఇది బ్లాక్ మెయిల్ అధిష్టానం. ఈ రకమైన పరిస్థితి వచ్చినప్పుడు నేను అధిష్టానానికి ఒక 24లో ఎమ్మెల్యే ఇస్తాను. కుటుంబ సంబంధాలు మా అమ్మ దగ్గరికి వెళ్ళటం మానేశాను, మా అమ్మ ఇంటికి రావటం మానేసి కాదు, 30 ఏళ్లలో 5 నిమిషాలు కూడా వచ్చి కూర్చోలేదు. కారణాలు ఏంటి? ఇలాగే ఉన్నాయి అన్ని కుటుంబాలు. నా తమ్ముళ్ళు ఎప్పుడైనా వస్తారా? వాళ్ళకి ఇష్టానుసారం తిడతారు. నాకు జీవితం ఇచ్చినా జన్మని ఇచ్చినా నా తల్లిని తిడితే భరించాను. సోదరులతో రక్తం పంచుకొని పుట్టిన తమ్ముళ్ళని తిడితే భరించాను. నీవు నా పదవులు కావాలి, నీకు ఉండడానికి వీలేదు, నాకే కావాలంటే భరించాను. నువ్వు సంపాదించిన సంపాదన నాకే కావాలంటే భరించాను. ఆఖరికి ఈ రోజు రోడ్డెక్కి నా మీద టార్చర్ చేసి ఇలా మీడియా ముందు ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే భరించలేకపోతున్నా. ఇప్పటికీ నాకు ఒక అనుమానం ఉంది, నా తప్పేంటో నాకు అర్థం కాల. ఇంటికి తాళం వేశారు. ఇంటికి తాళం వేసిన తర్వాత దర్జాగా ఇంటికి వెళ్ళవలసిన నేను నాకు ఒకటి అనిపించింది, ఇన్ని సంవత్సరాలు ఎన్నో రోజులు నేను భోజనం రాత్రులు గడిపాను. ఒక్కోసారి కోపం వస్తే భోజనం కూడా పెట్టదు టైం టేబుల్ మీద. అయినప్పుడు నాకు భోజనం పెట్టాడు ఎవరు లేదు, పనివాళ్ళు. ఆ పనివాళ్ళు డిష్ లో పెడితే వండుకుంటే అది కూడా నా జీవితంలో ఎలక్షన్ టైం ఒకసారి అక్కడ పక్కన ఉంది, నేను అలా కూర్చుంది. ఏదో ఆర్గ్యుమెంట్ లో వస్తే డంబెల్ తీసిన మీద 2 చేతులతో పెట్టిన విసిరి దాని నుంచి తప్పించుకోవడానికి తలకో చేయి అక్కడ తగులుతుందని తప్పించుకోవడానికి నేను ఫాస్ట్ గా బయటికి స్లైడ్ అయ్యేటప్పుడు చైర్ నుంచి నా కాళ్ళు ఫ్రాక్చర్ అయింది. మీకు తెలుసో లేదో ఎంపీ ఎన్నికల్లో కట్టేసుకుని తిరిగాను నేను. కారణం అది. బయటికి ఏదో చెప్పుకోవాలా? కుటుంబం ఎందుకు చెప్పుకోవాలి? భరిద్దాం. అర్థం ఏంటి? భరించేవాడే కదా. భరించాను. ఎప్పుడైతే ఇంటికి తాళం వేశారో ఓహో ఇది బ్యాడ్ ఇంటెన్సిటీతో జరుగుతుంది, ఇందులో దురుద్దేశం ఉంది, నేను ఆ ఇంటికి వెళ్ళి మాత్రం ఏం చేస్తాను, నన్నే డంబెల్ నా మీదే విసరాలని అనుకునే ప్రయత్నం చేసిన ఆమె దగ్గర టికెట్ ప్రకటించక ముందు 3 నెలలు వేరేగా ఒక గదిలో వెళ్ళి ఉండేవాడు. ఒక్కడిని వేరేగా వెళ్ళి గదిలోకి వెళ్ళి తాళాలు వేసుకుని ఉండేవాడిని. రాత్రి తాళం అయిపోతే రాత్రి నాకు నిద్రపడదు. ఎందుకంటే ఏ రాత్రి ఏ ప్రమాదమైనా జరగవచ్చు. అంటే అలా వచ్చింది. 30 ఏళ్ల తర్వాత భయాల మధ్య, ఆందోళనల మధ్య, ద్వేషాల మధ్య, అసూయల మధ్య నేను బ్రతుకుతున్నానని అనిపించి ఇంకా ఇంటికి వెళ్లాల్సిన అవసరం లేదని ప్రజలకు చెప్పాలి. ఎక్కడికి వెళ్తాను? హోటల్కి వెళ్తే అన్నాళ్ళు వెళ్తాను. హోటల్ నుంచి ఒక 3 రోజులు ఉండి కారులో 3 రోజులు పడుకున్నాను. నాకు సంబంధించిన ఒక ప్లేస్ మళ్ళీ తెలిసి స్నానం చేసి వచ్చి మళ్ళీ టెక్కల్లో ఉన్నాను. ఇలాంటి రాత్రులు కూడా గడిపాను. అప్పుడు మా అమ్మ చూసి నేను చచ్చాను అనుకున్నావా, నువ్వు రా అని అంటే అప్పుడు పలాస వెళ్ళి 1 ఏడాది కాలం ఉన్నాను. 1 ఏడాది కాలం తర్వాత ఎన్నికలకు ముందు ఈ స్థలాన్ని కొనుగోలు చేసి స్థలం మీద గృహాన్ని కట్టుకొని ఇక్కడ ఉంటున్నాను. ఇప్పుడు 8-9 నెలలుగా ఇక్కడ. కానీ దీనికి ముందు ఎప్పుడైతే మళ్ళీ నాకు టికెట్ ప్రకటించారో మళ్ళీ టార్చర్ స్టార్ట్ అయ్యి నా ఆస్తులు ఇప్పుడు రాస్తారా లేదా, ప్రెస్ మీట్ పెట్టమంటారా, లేకపోతే సూసైడ్ చేసుకోమంటారా, లేదా మీడియాకి చెప్పమంటారా, ప్రజలకు చెప్పమంటారా అని ఈ పార్టీ అబ్జర్వర్స్ ని టార్చర్. ఒకవైపు ప్రచారం, ఒకవైపు ఆస్తుల పంపకాలు చూడండి, డేట్స్ చూసుకోండి.
ఎగ్జాక్ట్ ఎలాంటి కష్టాల్లో ఎన్నికలకు ఎన్ని రోజుల ముందు నేను ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది ఆఫర్. ఆల్మోస్ట్ ఆల్ ఏప్రిల్ నెల, మే 13 ఎలక్షన్ అయితే ఏప్రిల్ సంబంధించిన చాలా క్షణం తీరిక లేకపోతే వెళ్ళి ట్రాన్స్ఫర్ చేసి బంగారం లాంటి 6 కోట్లు ఇల్లు కట్టింది అని తీసుకోండి. ఏ డేట్ కావాలో ముఖ్యమంత్రి గారు నాకు అనౌన్స్ చేశారు టికెట్. అంటే ఏప్రిల్ 1823 సంవత్సరం నుంచి ఈ రోజు నాటికి 1,40,00,000 పెట్టింది. ఇప్పుడు ఎంత కావాలంటే అంత ఇచ్చింది. చెప్పదులేదు, ఎందుకంటే చెప్పకూడదు. కుటుంబం ఓటిస్తే ఏంటి, 10 కోట్లు ఇస్తే ఏంటి, ఇవ్వలేకపోతే చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రజలు చెబుతుంది 1,40,00,000 వరకు ఒక ఏడాది కాలంలో పాపాలు ఫోన్ చేసి ₹1,00,000 పంపించి 50,000 పంపించి 70,000 పంపించి అంటనేవ్వలేదు. దట్ ఈస్ నాట్ మై క్రెడిబిలిటీ. ఎక్కడ అడిగినా మీకే చెప్తారు ప్రజలు. ఈరోజు అపోజిషన్ లో ఉన్నాను, నా మీద సర్వశక్తులు పనిచేస్తున్నాయి. నేనే అవినీతి చేస్తే అవినీతి మీద పైకి లాగుతారు కదా, అక్రమాలు చేస్తే లాగుతారు కదా. మరి నిర్వహిస్తానని వాళ్ళకి మెసేజ్ ద్వారా చెప్పి నా కార్యక్రమం అంతా ప్రతి క్షణం కూడా వాళ్ళ కోసం నేను చేస్తుంది. అంటే పిల్లలు గురుతర బాధ్యత లేదు, తండ్రి బాధ్యత నేను విడిచిపెట్టుకోవాలి. అలా విడిచిపెట్టుకుంటాను. వాళ్ళేదో తెలుసో తెలియకో అంటున్నారు. ఈ రోజు నాన్నని దూషించారు. మరో 10-20 సంవత్సరాలు పోతే లేదు, మరో 10 నిమిషాలు పోతే నాన్న ఉంటాడో లేదు తెలియదు. ఈ నాన్న చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, శత్రువుల మధ్యలో ఉన్నాడు. చుట్టూ కత్తులు దువాడ శ్రీనివాస్ ఒక్కడు. ఏ కత్తి ఎప్పుడు దిగుతుందో ఎప్పుడు పోతానో నాకే తెలియదు. పోతే ఎందుకంటే నేను చాలా మందికి టార్గెట్ చేసి మాట్లాడుతాను. చంపేస్తాం, నరికేస్తాం, నీ కార్ తగలపెట్టేస్తాం, దొరికితే నీకు పాతేస్తాం. అక్కడే నాకు పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చాను టెక్కల్ పిఎస్ లో. నా స్వీయ రక్షణ కోసం ఒక వెపన్ ఇవ్వాలని కూడా అప్లై చేసుకున్నా. 2 నెలలు అయింది, ఈ రోజు వరకు వెపన్ ఇవ్వలేదు. కాబట్టి నా పరిస్థితి నాకు అర్థమవుతుంది. ఏ క్షణానైనా సరే నాకు ప్రమాదం దాపురిస్తుంది, నన్ను చంపేస్తారని కూడా నాకు తెలుసు. ఈ చంపేస్తారనుకునే వాళ్ళు శత్రువులు ఉన్నారు. నా పైన పోటీ చేసి నాకు రాజకీయంగా నా ప్రత్యర్థులు ఉన్నారు, నా కుటుంబం ఉంది. ఎవరు ఏటికి నేను బలవుతానో నాకే తెలియదు. కాబట్టి బ్రతికినంతకాలం బ్రతుకుతాను. ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాలు పోతే నాన్న అంటే ఏంటో అర్థం. ఇప్పుడు కాదు, అర్థం కాదు. అలాంటి జీవితం గడిపిన నేను ఇక్కడ ప్రశాంతంగా ఉంటున్నాను. ఆస్తులన్నీ రాసేసాను, అన్ని చూసుకుంటున్నాను, చూస్తాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఈ క్షణం కూడా చెప్తున్నాను, చూస్తాను. ఇది నా బాధ్యత. నా శక్తి ఉన్నంత వరకు, భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశం వరకు వాళ్ళని గౌరవంగా చూస్తూ నా బాధ్యత ఇదేస్తాను. ఇదేంటిది? మన రాత్రి వచ్చారు తండ్రి దగ్గరికి పిల్లలు రావాల్సిన సమయం రాత్రి 11, 12, 1 గంట, 2 కార్లు, జ్ఞాన భజన, మనుషులు, కొంతమంది తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నా గుమ్మం దగ్గరికి కూడా ఎప్పుడు తారసపడని వాళ్ళు, నన్ను ఫేస్ టు ఫేస్ కూడా ఎదురుపడిన వాళ్ళు, టీడీపీకి చెందినటువంటి వాళ్ళు, ప్రత్యర్థి పార్టీకి చెందిన వాళ్ళు చాలా మంది రోడ్డు మీద కాపలా. ఆ వచ్చింది నిచ్చెనలు తీసుకొచ్చారు, కారాలు తీసుకొచ్చారు, వైర్స్ తీసుకొచ్చారు, రోప్స్ తీసుకొచ్చారు, కాంపౌండ్ వాళ్ళు దాటి రాపడికి రావడానికి గుణపాలు తీసుకొచ్చారు. వచ్చింది పిల్లలతో పాటు జ్ఞానబద్ధి బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి నడుస్తుంది అసలు అంటే, నేను వెళితే నా మీద కారం కొడతారు, నన్ను అటాక్ చేస్తారు అని నేను అక్కడికి రాలేదు. ప్రేమ లేక కాదు, వచ్చిన పిల్లల్ని ఆదరించడం తెలియక కాదు, వచ్చిన సమయం కానీ వచ్చే విధానం కానీ సభ్య సమాజానికి నేను అడుగుతున్నాను. తండ్రి దగ్గరకు రావాల్సిన విధానం అదే. ఓకే, మొన్న అయింది. ఆ తల్లి చెబుతుంది, దువాడవాణి
నాకు సంబంధం లేదు, నా మానాన్ని నేను ఉంటాను, నాకు ఆస్తులు వద్దు, డబ్బులు వద్దు, షర్టుతో లుంగితో నా దగ్గరికి వచ్చాడు, నేనే అన్ని చూశాను, నేనే అన్ని ఇచ్చాను, నేనే అన్ని పోషించాను. నాకు 100,000 ఎకరాల ఆస్తులు శుభం ఉండదు. నీ ఆస్తుల గురించి నేను ఎప్పుడైనా విన్నానా, అడిగానా, నీ ఆస్తుల వైపు చూశానా, మాట్లాడానా? చెప్పు దమ్ముంటే. ఆస్తులు ఎటో, నీ అంతస్తులు ఎటో, నీ పేరు ప్రయత్నం మాకు అనవసరం. నేను ఎప్పుడు పెద్ద కూతురు నేర్చుకుని ఇంటి దగ్గరికి వచ్చి, ఇది నన్ను కలిసే విధానం అండి, నేను వెళ్ళను అని చెప్తూనే పిల్లతో వచ్చి అప్పటికి వచ్చి కుటుంబంతో పొడిచి కేటుని ఊడగొట్టి లోపలికి ట్రెస్ పాస్ చేసి, ఏ కత్తి ఎప్పుడు దిగుతుందో ఎప్పుడు పోతానో నాకే తెలియదు. పోతే ఎందుకంటే నేను చాలా మందికి టార్గెట్ చేసి మాట్లాడు కోసం నేను చేస్తాను. అంటే పిల్లల గురుతర బాధ్యత నేను, తండ్రి బాధ్యత నేను విడిచిపెట్టుకోవాలి. అలా విడిచిపెట్టుకుంటాను. వాళ్ళు ఏదో తెలుసో తెలియకో అంటున్నారు. ఈ రోజు నాన్నని దూషించారు. మరో 10-20 సంవత్సరాలు పోతే, లేదు మరో 10 నిమిషాలు పోతే నాన్న ఉంటాడో లేదు తెలియదు. ఈ నాన్న చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, శత్రువుల మధ్యలో ఉన్నాడు, చుట్టూ కత్తులు, దువ్వాడ శ్రీనివాస్ ఒక్కడు. ఏ కత్తి ఎప్పుడు దిగుతుందో ఎప్పుడు పోతానో నాకే తెలియదు. పోతే ఎందుకంటే నేను చాలా మందికి టార్గెట్ చేసి మాట్లాడు కోసం నేను చేస్తాను. అంటే పిల్లల గురుతర బాధ్యత నేను, తండ్రి బాధ్యత నేను విడిచిపెట్టుకోవాలి. అలా విడిచిపెట్టుకుంటాను. వాళ్ళు ఏదో తెలుసో తెలియకో అంటున్నారు. ఈ రోజు నాన్నని దూషించారు. మరో 10-20 సంవత్సరాలు పోతే, లేదు మరో 10 నిమిషాలు పోతే నాన్న ఉంటాడో లేదు తెలియదు. ఈ నాన్న చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, శత్రువుల మధ్యలో అని చెప్పటానికి ఏం మీకు ఇల్లు లేదా? ఈ రోజు నాకు ఆ ఇల్లు ఉందా? నేను అది అనుభవించగలనా? ఏదే మీరు అనిపిస్తున్నారు, మీరే అనిపించాలి. ఆ ఫ్యాక్టరీ రాస్తాను, ఇంకేమి ఉన్నాయని ఇచ్చేస్తున్నాను. భూ కబ్జా చేయలేదు, ఈ చెయ్యికి అవినీతి మరక అంటనివ్వలేదు. దట్ ఈస్ నాట్ మై క్రెడిబిలిటీ. ఎక్కడ అడిగినా మీకే చెప్తారు ప్రజలు. ఈరోజు అపోజిషన్ లో ఉన్నాను, నా మీద సర్వశక్తులు పనిచేస్తున్నాయి. నేనే అవినీతి చేస్తే అవినీతి మీద పైకి లాగుతారు కదా, అక్రమాలు చేస్తే లాగుతారు కదా. మరి చెప్పగలరా? ఏనాడు కొని నేను ఎవరి దగ్గరైనా 1 రూపాయి ఆశించి పనిచేస్తానని ప్రజలైనా ఎక్కడి నుంచైనా ఆ పరిస్థితి లేవు. నిజాయితీ కట్టుబడుతూ రాజకీయాల్ని గట్టిగా ఒక ఫెరోషియస్ గా ఏదైతే అడగాలనుకుంటున్నది అడుగుతాను. అడగాల్సినటువంటి అవతల వ్యక్తి ఎంతోడైనా నాకు అనవసరం, ప్రశ్నించడమే దిశగా పెట్టుకున్నాను. దీనిలో ఏమైపోయినా పర్వాలేదు. అలాగే కుటుంబాన్ని కూడా చూసుకోవాలనుకుంటున్నాను. ఆఖరికి నాకు జరిగింది ఏంటంటే, ఈ హైడ్రామాల మధ్య వీటి మధ్య నలిగిపోతుంది. ఏంటి నేను చేసిన లోపం ఏంటి? నేను రాత్రి 24లో నా ఎమ్మెల్యే అభ్యర్థికి రాష్ట్రంలో మొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు మూలపేట ఓపెనింగ్ నిర్మాణం శంకుస్థాపన పనుల సందర్భంగా టెక్కలు ఇచ్చేసి ఏప్రిల్ 19, 24వ తారీఖు 24వ సంవత్సరం నా టికెట్ అనౌన్స్ చేసి, ఆ టికెట్ అనౌన్స్మెంట్ తో ఇంకా పార్టీలో గట్టిగా పనిచేసుకుని అన్న నాకు ఇన్ఛార్జ్ ఇచ్చాడు, ఎమ్మెల్సీ చేశాడు, గతంలో ఎంపీగా ఇచ్చాడు, ఈసారి ఎలాగైనా గెలవాలి అని ఒక అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నటువంటి నాకు అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు నా టికెట్ ప్రకటించినప్పటికే 4 సీట్లు అధిష్టానం వద్ద. ఆ 4 సిట్టింగ్లలో మన హస్బెండ్ దువ్వాడ శ్రీనివాస్ వ్యతిరేకం. ఇది నిజం కాదా? పత్రికలు మీకు తెలియదా? ప్రజలకు తెలియదు. వాస్తవం. నన్ను ఓడించడానికి ప్రయత్నించి మరి నా దగ్గరికి ఎలా రెస్పాన్స్ చేశారు? ఆ రోజు అచ్చెన్నాయుడిని గెలిపించడానికి సహకరించారు కాబట్టి రాఘవరావు దువ్వాడ వాడి ఈ రోజు అతను సహకారం చూపెడుతున్నాడు. దువ్వాడ శ్రీనివాస్ ని అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలి. ఇంకో రకంగా చేస్తే ప్రభుత్వం చేసింది, నాయకులు చేశారు, రెడ్ బుక్ రాజ్యాంగం అనిపించుకోవాల్సి వస్తుందని కుటుంబానికి మద్దతుగా ఉంటూ అచ్చెన్నాయుడు ఇవన్నీ కూడా చేయిస్తున్నాడు. అచ్చెన్నాయుడు మీరు చేస్తున్న ఒక్కటే చెప్తున్నాను, నా ఈ ప్రయాణంలో నేను విసిగిపోయాను.
కుటుంబం నాకు పూర్తిగా ఈ సమాజంలో, సభ్య సమాజంలో నా దేవుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ముందు, సామాన్య ప్రజల ముందు, నాకు ఎల్లప్పుడూ కాపాడినటువంటి ప్రజలు పాదాలకు శిరస్సు వంచి నేను నమస్కరించే నా ప్రజల ముందు నాకు అవమానాలు పాలు చేసి, అస్తవ్యస్తం చేసేసి, రాష్ట్రం జిల్లా ఎక్కడ చూసినా పంపు చేసేసిన ఈ దుర్వాడవాడిని నాకు భార్యగా అనడం. కనుక ఐఎమ్ గోయింగ్ టు గివ్ డివోర్స్. డివోర్స్ కూడా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. నోటీసెస్ సర్వ్ అవుతాయి. ఇంకా ఫర్దర్ చట్టం పని చట్టం చేస్తుంది. న్యాయస్థానంలో ఎలా నిర్ణయిస్తే అలాగే ముందుకు వెళ్తానని నా నిర్ణయం నేను తీసుకున్నాను. మా ఇంటి గొడవల్ని రెచ్చగొట్టి ఇవన్నీ చేస్తున్నటువంటి ఈ అధికార పార్టీకి అచ్చెన్నాయుడికి ఒకటే చెప్తుంది, నాకు ఏమైనా జరిగితే, ఏది జరిగినా బాధ్యులు మీరే అవుతుంది. నన్ను ఇప్పుడు ఇంతగా హింసించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి మీరు అధికారం లేని కారణంగా మీరే బాధ్యత వహించాల్సి వస్తుందని నేను తెలియజేస్తాను. ఇది ఒక సపరేట్ సబ్జెక్ట్. దిబ్బల పెద్ద కుటుంబం, వాళ్ళేదో తెలుసో తెలియకో అంటున్నారు. ఈ రోజు నాన్నని దూషించారు. మరో 10-20 సంవత్సరాలు పోతే లేదు, మరో 10 నిమిషాలు పోతే నాన్న ఉంటాడో అనేది తెలియదు. ఈ నాన్న చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, శత్రువుల మధ్యలో ఉన్నాడు, చుట్టూ కత్తులు దువాడ శ్రీనివాస్ అక్కడ. ఏ కత్తి ఎప్పుడు దిగుతుందో ఎప్పుడు పోతానో నాకే తెలియదు. పోతే ఎందుకంటే నేను చాలా మందికి టార్గెట్ చేసి మాట్లాడాను. కోసం నేను చేస్తున్నాను. అంటే పిల్లల గురుతర బాధ్యత నేను, తండ్రి బాధ్యత నేను విడిచిపెట్టుకోవాలి. అలా విడిచిపెట్టుకుంటాను. వాళ్ళేదో తెలుసో తెలియకో అంటున్నారు. ఈ రోజు నాన్నని దూషించారు. మరో 10-20 సంవత్సరాలు పోతే లేదు, మరో 10 నిమిషాలు పోతే నాన్న ఉంటాడో అనేది తెలియదు. ఈ నాన్న చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, శత్రువుల మధ్యలో ఉన్నాడు, చుట్టూ కత్తులు దువాడ శ్రీనివాస్ అక్కడ. ఏ కత్తి ఎప్పుడు దిగుతుందో. అమ్మాయి యాక్టివ్ గా తిరుగుతుంటే, సోషల్ మూవ్మెంట్ అమ్మాయి తిరుగుతుంటే, పార్టీలో పనిచేస్తుంది, అందరం సరదాగా ఉన్నాం. నాతో ఒకసారి తిరుగుతూ వచ్చింది. కార్యకర్తలు ఆమె ఒక్కరే అమ్మాయి రాలేదు, చాలా మంది క్యాడర్ వచ్చారు. వాళ్ళందరితో పాటు కలిసి వెళ్ళాం, సరదాగా తిరిగి వచ్చాం. ఇవన్నీ జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో లేనిపోని అపోహలు, లేనిపోని వ్యవహారాల్లో ఆ అమ్మాయికి నాకు లేనిపోని సంబంధాలు సృష్టించి ప్రజల ముందు, సభ్య సమాజం ముందు, ఆఖరికి అధిష్టానం ముందు కూడా ఈమె పేరు పెడితే డీజీపీ ఫర్ ఇంటెలిజెన్స్ లాంటి ఆమెకు పిలిచి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చి చాలా తీవ్రతరం చేశారు. పరిస్థితులు ఎలా నడుస్తుంటే కుటుంబ గొడవ మాది, వాడిది, మాధురి ఎవరు? మాధురి అనే అమ్మాయికి ఏంటి నీ మీద దువ్వాడవాణి ఇలా చెప్తుంది, నీ మీద దువ్వాడవాణి లేనిపోని అపోహలు, లేనిపోని వ్యవహారాల్లో ఆ అమ్మాయికి నాకు మూమెంట్ కోసం నేను చేస్తుంది. అంటే పిల్లల గురుతర బాధ్యత నేను, తండ్రి బాధ్యత నేను విడిచిపెట్టుకోవాలి. అలా విడిచిపెట్టుకుంటాను. వాళ్ళేదో తెలుసో తెలియకో అంటున్నారు. ఈ రోజు నాన్నని దూషించారు. మరో 10-20 సంవత్సరాలు పోతే లేదు, మరో 10 నిమిషాలు పోతే నాన్న ఉంటాడో అనేది తెలియదు. ఈ నాన్న చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, శత్రువుల మధ్యలో ఉన్నాడు, చుట్టూ కత్తులు దువాడ శ్రీనివాస్ అక్కడ. ఏ కత్తి ఎప్పుడు దిగుతుందో ఎప్పుడు పోతానో నాకే తెలియదు. పోతే ఎందుకంటే నేను చాలా మందికి టార్గెట్ చేసి మాట్లాడాను. కోసం నేను చేస్తుంది. అంటే పిల్లల గురుతర బాధ్యత నేను, తండ్రి బాధ్యత నేను విడిచిపెట్టుకోవాలి. అలా విడిచిపెట్టుకుంటాను. వాళ్ళేదో తెలుసో తెలియకో అంటున్నారు. ఈ రోజు నాన్నని దూషించడం కోసం నేను చేస్తుంది. ప్రమాదమైన జరగచ్చు. అంటే అలా వచ్చింది 30 ఏళ్ళ తర్వాత ప్రమాదమైన జరగచ్చు. అంటే ప్రమాదమైన జరగచ్చు. 24లో ఎమ్మెల్యే అభ్యర్థికి రాష్ట్రంలో మొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు మూలపేట ఓపెనింగ్ నిర్మాణం శంకుస్థాపన పనుల సందర్భంగా టెక్కలు ఇచ్చేసి ఏప్రిల్ 19, 24వ తారీఖు 24వ సంవత్సరం నా టికెట్ అనౌన్స్ చేశాను.
ఆ టికెట్ అనౌన్స్మెంట్ తో ఇంకా పార్టీలో గట్టిగా పనిచేసుకుని అన్న నాకు ఇన్ఛార్జ్ ఇచ్చాడు, ఎమ్మెల్సీ చేశాడు, గతంలో ఎంపీగా ఇచ్చాడు, ఈసారి ఎలాగైనా గెలవాలి అని ఒక అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నటువంటి నాకు అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు నా టికెట్ ప్రకటించినప్పటికే 4 సీట్లు అధిష్టానం వద్ద. ఆ 4 సిట్టింగ్ లో మన అధిష్టానం పెట్టిన డిమాండ్ ఏంటంటే టికెట్ నాకు ఇవ్వండి, నాకు దువ్వాడ శ్రీనివాస్ తో డివర్స్ ఇప్పించండి, విడాకులు ఇప్పించండి, నాకు లేదంటే నేను ఊరేసుకొని ఇక్కడే విషయం తాగిస్తాను. ఇది బ్లాక్ మెయిల్ అధిష్టానం. ఈ రకమైన పరిస్థితి వచ్చినప్పుడు నేను అధిష్టానానికి ఒక 24లో ఎమ్మెల్యే అభ్యర్థికి రాష్ట్రంలో మొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు మూలపేట ఓపెనింగ్ నిర్మాణం శంకుస్థాపన పనుల సందర్భంగా టెక్కలు ఇచ్చేసి ఏప్రిల్ 19, 24వ తారీఖు 24వ సంవత్సరం నా టికెట్ అనౌన్స్ చేసి ఆ టికెట్ అనౌన్స్మెంట్ తో ఇంకా పార్టీలో గట్టిగా పనిచేసుకుని అన్న నాకు ఇన్ఛార్జ్ ఇచ్చాడు, ఎమ్మెల్సీ చేశాడు, గతంలో ఎంపీగా ఇచ్చాడు, ఈసారి ఎలాగైనా గెలవాలి అని ఒక అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నటువంటి నాకు అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు నా టికెట్ ప్రకటించినప్పటికే 4 సీట్లు అధిష్టానం వద్ద. ఆ 4 సిట్టింగ్ లో మన అధిష్టానం పెట్టిన డిమాండ్ ఏంటంటే టికెట్ నాకు ఇవ్వండి, నాకు దువ్వాడ శ్రీనివాస్ తో డివర్స్ ఇప్పించండి, విడాకులు ఇప్పించండి, నాకు లేదంటే నేను ఊరేసుకొని ఇక్కడే విషయం తాగిస్తాను. ఇది బ్లాక్ మెయిల్ అధిష్టానం. ఈ రకమైన పరిస్థితి వచ్చినప్పుడు నేను